కన్న తండ్రే ఒక యాక్టర్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడెవరో కాదు, నటి కల్పిక. కల్పిక గణేష్ అంటారు. సో, మీ అందరికీ తెలిసిందే. గతంలో కూడా పబ్‌లో ఒక వీరంగం సృష్టించి, ఆ పబ్‌లో ఒక పెద్ద గొడవయింది. అదొక ట్రెండింగ్‌గా మారిపోయింది అప్పట్లో. మళ్ళీ తర్వాత ఒక రిసార్ట్‌లో నాకు సిగరెట్ ఇస్తావా? ఇవ్వవా? అని చెప్పేసి రిసార్ట్ మేనేజ్‌మెంట్‌తో కూడా ఒక ఇష్యూ చేసుకోవడం జరిగింది. ఆ ఇష్యూ కూడా తనే పబ్లిక్ చేసి, తనే దానికి క్లారిఫై ఇవ్వడము, లైవ్‌లో మాట్లాడడము జరిగింది. అంటే ఎందుకు ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకోవడం జరిగింది. సో, ముఖ్యంగా దీనిపైన వాళ్ళ తండ్రి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో, వాళ్ళ తండ్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో అయితే కల్పిక గణేష్ మీద, సో, వాళ్ళ తండ్రి పేరు గణేష్ అన్నమాట. సో, కల్పిక మీద కేస్ నమోదు చేయడం జరిగింది. నా కూతురు నుంచి నాకు ప్రాణహాని ఉంది. తన మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు. తనకి ఒక డిజార్డర్ ఉంది. సో, దానివల్లే తనిలా బిహేవ్ చేస్తుంది అని జెప్పేసి ఆ కంప్లెయింట్‌లో క్లియర్‌గా పేర్కొనడం జరిగింది. తన వల్ల నాకు ప్రాణహాని ఉంది. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ప్రాణహాని ఉంది. తనకి గూడా 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని గూడా తను క్లియర్‌గా పేర్కొనడం జరిగింది. సో, అందుకే తనకి ఖచ్చితంగా తనని ట్రీట్‌మెంట్ నడిపియాలి. 2023లో తను ట్రీట్‌మెంట్ తీసుకుంది.